సిమెంటు ఇసుక కలిసిపోయి కాంక్రీట్ అయిన వాళ్ళు కాస్త విరిగిపోయిన పాలల్లా విడిపోయారే. ఇక ఉప్పు నిప్పులా తయారవుతారు. నిజంగానే గుడ్ న్యూస్ ఆంటీ. రాత్రంతా నిద్రపట్టలేదు, పొద్దున్న హ్యాపీ న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బా చాలు చాలు, కూర్చో కూర్చో. ఇదిగో నేను చేయాల్సిందంతా చేసేశాను, ఇక నువ్వు కూడా చెయ్యాలే. ఆ వసు పావనిల మధ్య మరింత దూరాన్ని పెంచి నువ్వు పావనికి దగ్గరవ్వాలి. వసు అంటే అసహ్యం పుట్టేలా చెయ్యాలి. పావని నీ వైపు ఉందనుకో, ఈ ఇంటి పెత్తనమంతా నీదైపోతుంది. ఇకంతా నీ ఇష్టరాజ్యం అనుకో. ష్యూర్ ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. అన్నయ్య మన రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ చేశాడు నాన్న. తనని నమ్మి ఒక ఈవెంట్ అప్పగిస్తే అంతా పాడు చేశాడు. అన్నయ్యకి సొంతంగా ఈవెంట్ చేయడం రాదు అని అర్థమైపోయింది. అన్నయ్య ప్లేస్లో బయట వాళ్ళని ఎవరినైనా అపాయింట్ చేస్తాను. ఎలాగైనా నిన్ను ఈవెంట్స్ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలోకి వసుని రప్పించాలని అభి వసు కలిసి ఆడిన నాటకం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. జాగింగ్కి రాలేదేంటి? లేట్గా లేచావా? అవును, నిన్న 5 lakhs కావాలన్నావు కదా, చెక్ రాసి పెట్టాను, తీసుకో. వద్దు. అదేంటి, మీ ఫ్రెండ్కి ఎవరికో అర్జెంటుగా మనీ కావాలన్నావు? వేరే ఫ్రెండ్ని అడిగి అడ్జస్ట్ చేశాను. వేరే ఫ్రెండ్ అడగడం ఏంటన్నయ్య? మన దగ్గర లేవా? నా దగ్గర లేవు. ఏంటన్నయ్య ఏమన్నావు? ఏం లేదు. అన్నయ్య, ఎందుకు అభి అన్నయ్యతో అలా మాట్లాడావు? నిన్న జరిగింది నువ్వింకా మనసులో పెట్టుకున్నావా? ఉద్దేశపూర్వకంగా అభి అన్నయ్య అలా మాట్లాడని నీకు తెలుసు కదా. మీ ఫ్రెండ్కి డబ్బు అవసరం అయితే మనమే ఇస్తాం కదన్నయ్య, మరొకరిని అడిగి ఇవ్వడం ఏంటి? నీ దగ్గర డబ్బు లేదంటావా? నీ డబ్బు నా డబ్బు అభి అనే డబ్బు అని ఎప్పుడైనా డబ్బుల్ని వేరుగా చూసామా? అయినా ఆ డబ్బెవరన్నయ్య మనల్ని వేరు చేయడానికి? ఎందుకలా మాట్లాడావు? అభి అన్నయ్య మనసులో ఏదైనా ఉంటే నీతో అంత క్యాజువల్గా ఉంటాడా? నువ్వు తప్పు చేసి అభి నేను బాధ పెడుతున్నావే. అభి అన్న ఎప్పుడు మన గురించే కదా ఆలోచిస్తాడు. ఏంటన్నయ్య, అభి అన్నయ్య ఎలాంటివాడు నీకు తెలీదా?
క్షమించరా, తొందరపడి అన్నందుకే బాధపడుతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నువ్వు మాకంటే పెద్దవాడివి, నాన్న తర్వాత నాన్నంతటి వాడివి. నీకంటే మాకు ఎవరు ఎక్కువ కాదన్నయ్య. నువ్వు లెక్కల్లో తప్పు చేసినా పర్వాలేదన్నయ్య, కానీ మన ముగ్గురి విషయంలో మన లెక్క తప్పు కాకూడదు. ఏమీ తెలియని వాళ్ళు ఏం చెప్పినా మూర్ఖత్వమే అవుతుంది. నా గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నా భర్త ఒక అమాయకుడు, ఏ పని చేయడం చేతకానివాడు, ఎందుకు పనికిరానివాడు. అలా అని నేను అన్నానా అక్క? అభి చేత అనిపించావు కదా. వచ్చారా? కాఫీ తీసుకొస్తాను.
మీ ఫ్రెండ్కి ఎవరికో అర్జెంటుగా మనీ కావాలను వేరే ఫ్రెండ్ని అడిగి అడ్జస్ట్ చేశాను. మన దగ్గర లేవా? నా దగ్గర లేవు. ఏవండి, కాఫీ. చూసుకొని తాగండి. ఓకే. ఏమైందండి? ఎందుకు అదోలా ఉన్నారు? నాతో చెప్పకూడందా? చిన్నప్పుడు అన్నయ్య, నేను, అఖిల్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అన్నయ్య మ్యాథ్స్లో కాస్త వీక్. తన హోంవర్క్ నన్ను చేసి పెట్టమనేవాడు. నేను చేస్తే నీకు లెక్కలు రావన్నయ్యా అనేవాడిని. క్లాస్ పాస్ అవ్వాలంటే మార్కులు చాలు, మ్యాథ్స్ అవసరం లేదు అనేవాడు. అది తప్పని చెప్పాను. అన్నయ్య ఒప్పుకోలేదు. ఆ ఇయర్ అన్నయ్య ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా లెక్కలు చేయడం నేర్చుకున్నాడు. తప్పు చేసినప్పుడు అది ఒప్పుకుంటేనే కదండి తప్పు చేయకుండా ఉండడం నేర్చుకుంటాం. చిన్న వయసులోనే తెలుసుకున్న ఈ నిజాన్ని ఇంత వయసు వచ్చాక అన్నయ్య ఎందుకు మర్చిపోయాడు? బావగారు ఏమైనా అన్నారా అండి? నిన్న నేనన్న మాటలకి హర్ట్ అయ్యాడని అర్థమైంది. తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? తప్పు చేశాను అని తనకు తెలియకపోతే ఒప్పు చేయడం ఎప్పుడు నేర్చుకుంటాడు? తప్పుని నిజాయితీగా అంగీకరించినప్పుడే కదా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాం. ఇంత చిన్న విషయం అన్నయ్యకి ఎందుకు అర్థం కాలేదు? మీరు మరోలా అనుకోవద్దు. ఈ విషయంలో మీ తప్పు కూడా ఉంది. నేనేం తప్పు చేశాను? బావగారు తప్పు చేసుండొచ్చు, కానీ అది తప్పని చెప్పే పద్ధతి వేరేలా ఉంటే బాగుండేదేమో. అందరి ముందు అరిచేసరికి బావగారు హర్ట్ అయ్యారు. అన్నయ్య అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. బావగారు అర్థం చేసుకున్నారు. తప్పు చేసినప్పుడు రావాల్సింది బాధ కాదండి, బాధ్యత. బాధ్యత లేదంటున్నారా బావగారికి? నా ఉద్దేశం అది కాదండి. చేసిన తప్పుకి బాధ్యత వహించాలి అన్నాను. ఎలా తప్పు జరిగిందని అనలైజ్ చేయాలి. మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. అదంతా చేయకుండా ఊరికే హర్ట్ అయితే ఏంటి ఉపయోగం? అన్నయ్య అంటే నాకేమైనా కోపమా అండి? అన్నయ్య కూడా నాలాగా ఈవెంట్ చేయాలనే కదా ఆ బాధ్యత అప్పగించాను. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దాని రిజల్ట్ కూడా తీసుకోవాలి. అదే ఈ ఈవెంట్ని అన్నయ్య సక్సెస్ఫుల్గా చేసుంటే అప్పుడు కూడా అందరి ముందు అన్నయ్యని పొగిడేవాడిని కదా. అందరికంటే ఎక్కువగా నేనే సంతోషించేవాడిని కదా. ఇదంతా బావగారికి తెలుసండి. మీరేం వరీ అవ్వకండి. బావగారు చాలా మంచివారు. అన్నయ్య బాధపడితే నేను చూడలేనండి. తను నాకు నాన్నలాంటి వాడు. చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని ఆడించాడు.
అమ్మ నాకు అఖిల్కి గోరు ముద్దలు పెట్టడం చూసి స్కూల్లో మమ్మల్ని సొంతంగా తినేవ్వకుండా మా ఇద్దరికి గోరు ముద్దలు తినిపించేవాడు. మాకు అండగా ఉండేవాడు. అలాంటి వాడు ఇప్పుడు బావగారేం మారలేదండి. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఎప్పటికీ మీ అన్నయ్యే, మీకు అండగా ఉంటారు. ఆ, వదిన మీతో ఏమైనా అన్నారా? ఏమీ చేయలేని వాళ్ళు కోపం తెచ్చుకోవడం కన్నా మౌనంగా ఉండటం మంచిది. ఈ విషయం నిన్ననే ఆయనకి నాకు అర్థమైంది. మేం హర్ట్ అయితే ఎవరికి బాధ? ఎవరి బాధ వాళ్ళకే. భలే వారే. మీ అన్నగారేనా శ్రీరాముడు? మా అక్క కూడా సీతమ్మే. మీ అన్నగారు ఎంత మంచివారో అంతకంటే మంచిది మా అక్క. తననే మీరు అనుమానించనక్కర్లేదు. నాకు తెలుసండి. అమ్మకైనా అప్పుడప్పుడు కోపం వస్తుందేమో, కానీ వదినకి ఎప్పుడు కోపం రాదు. నేనన్నా అఖిలన్నా మా వదినకి ప్రాణం. ఎప్పుడైనా అమ్మ మా పైన సీరియస్ అయితే మా తరఫున వదిన అమ్మతో పోట్లాడేది. అమ్మ తర్వాత అమ్మ అనుకోండి. వదిన తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అన్నయ్యకి సర్ది చెప్తుంది. ఆ నమ్మకం అయితే నాకుందండి. వదినకి అస్సలు కోపం రాదు. అవునండి, అక్క అంతా అర్థం చేసుకుంటుంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. హాయ్ అక్క. డైనింగ్ టేబుల్ సర్దుతున్నావా? నేను హెల్ప్ చేస్తానే. నీతో కలిసి వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందక్క. మీ ఇద్దరూ కలిసి చక్కగా పనిచేస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎంతైనా పావని అక్క గ్రేట్ ఆంటీ. 20 years మా ఇంట్లో ఉండి నేను నేర్చుకోలేని పనులన్నీ ఇంటికొచ్చాక పావని అక్క వల్ల నేర్చుకున్నాను. ఆ, హా, మరి పావని అంటే ఏమనుకున్నావే? మీ అత్తయ్య తర్వాత అంతటి వ్యక్తి. నీకు తోడబుట్టిన అక్క కన్నా ఎక్కువ. ఇలాంటి అక్క దొరకడం నీ అదృష్టం. అవునాంటీ, నాకు సిస్టర్స్ ఎవ్వరూ లేరు. పావని అక్క నాకు దేవుడిచ్చిన అక్క. ఆ? పావని అక్క, నువ్వు ఎంత మంచిదానో తెలుసా? నీకున్న ఓపిక, సహనం, మంచితనం ఇంట్లో ఎవ్వరికీ ఉండవు. ఆ భాస్కర్ బావ కూడా అంతే. పక్క జెంటిల్ మ్యాన్ లా ఉంటారు. పావని భాస్కర్లు పార్వతీ పరమేశ్వర్లా ఉంటారే. ఒకరు జోలికి పోరు, తమ పనేదో తమ చేసుకుంటారు. వీలైతే సాయం చేస్తారే తప్ప ఆ వసూల ఎవ్వర్నీ మోసం చేయరు. అవునక్క, బస్సు అక్క మిమ్మల్ని ఎంత చీట్ చేసింది?
నిన్ను బావగారిని ఎంతలా హర్ట్ చేసింది. అందరి ముందు ఇన్సల్ట్ చేసింది. నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వేంటే ఆ వసు చేసిన పనికి ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అయినా ఎవరు బాధపడినా వసుకి ఒరిగేదే ఉంది. తన స్వార్థం తనది. వసు అక్క లాంటి సెల్ఫిష్ ని నేనెక్కడా చూడలేదక్కా. మంచిగా ఉంటూనే మిమ్మల్ని ముంచేసింది.